మచ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. గురుగారు, సంకష్టహర చతుర్థి ఈ అక్టోబర్ మాసంలో 10వ తారీఖున రాబోతుంది. ఆ రోజున ప్రత్యేకించి మనం చేసుకునే పూజా విధానం ఏ రకంగా ఉండాలో వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. సంకష్టహార చతుర్థి 10వ తారీఖు. అయితే ఈసారి మనకు ఒక విషయం తెలిసాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఉదయం అంతా తదియ తిథి, రాత్రిపూట చవితి తిథి ఉంటుంది. అయితే ఈసారి మీకు చవితి మర్నాడుగా కూడా ఉంది, 2 రోజులుగా ఉంది. మరి ఏ రోజు జరుపుకోవాలి? అయితే మనకు రాత్రిపూట ఉన్నదే గ్రహించాలి. రాత్రిపూట ఉన్నటువంటిది అంటే 10వ తారీఖు, కాబట్టి ఇది గ్రహించు తీసుకుంటే మంచిది. అయితే ఇక్కడ వక్రతుండ మహాగణపతి సంకష్టహార చతుర్థి అంటారు దీన్ని. అంటే ఈ వక్రతుండ మహాగణపతి యొక్క ఆరాధనా క్రమం ఏంటి, విశేషం ఏంటి అని అంటే, వక్రతుండ అంటే మనకు అనేక రకాలు ఉన్నట్టు కష్టాల్లో కానీ, అనేక రకాలు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కానీ వాక్కు సంపద అంటే, ఇప్పుడు కొందరు మనం ఏదైనా అనుకోగానే పనులు కావాలనుకుంటుంటారు. అటువంటి వారు ఈ సంకష్టహార చతుర్థి ఏదైతే ఉంటుందో, వాక్కు అంటే మేము చెప్పిన విషయం వాళ్ళు ఆటోమేటిక్గా ఓకే అనాలి అని అనుకుంటుంటారు. ఎంబటే మన మాటకి పవర్ ఉండడం, దానికి సంబంధించినటువంటి చతుర్థి ఇది సంకటహార చతుర్థి. ఎందుకంటున్నా అంటే, వక్రతుండ అనేది ఏంటంటే మనకు స్వామివారికి తొండం. ఇంకో విషయం చెప్పాలంటే కూడా లక్ష్మీదేవి చిహ్నం కూడా ఈ యొక్క వక్రతుండం, అంటే మన గజముఖంలో ఉన్నటువంటి తొండం అది. ఈ తొండం అంటే ఈ తొండంలో నుంచి మనం ఏం చేయాలంటే ఆశీర్వదనాలు మామూలుగా మనం వెళ్తే అక్కడ దేవాలయంలో వెళ్తే ఆశీర్వదిస్తూ ఉంటుంది ఏనుగు. అటువంటి ఆశీర్వదనాలతో పాటు మనకుండేటువంటి ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగింపజేస్తారని గణేశ పురాణంలో కానీ, తర్వాత మీకు బ్రహ్మ పురాణంలో కానీ 4 నామాల్లో ఈ వక్రతుండ మహాగణపతి నామాన్ని కూడా స్మరించండి అని అన్నారు. దీనిలో ఉన్న విషయం ఏంటంటే, మనకు ఇప్పుడు గాయత్రి మంత్రం చెప్తూ ఉంటాం కూడా, వక్రతుండ మహాకాయ అని, లేదా శ్లోకం కూడా ఉంది, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. అంటే సకల కార్యాలు సిద్ధించాలంటే వక్రతుండం అంటే ఆ తుండం ఏదైతే ఉందో అది వక్రించి ఉన్నటువంటి తొండానికి ఉన్నటువంటి గణపతికి పూజ చేస్తే శీఘ్రంగా ఫలితాలు ఉంటాయని. మీకు ఈ దేవాలయం ఎక్కడ ఉందా అంటే, బాంబేలో సిద్ధి వినాయకుడికి వక్రతుండం ఉంది. మీరు బాంబే వెళ్తే కనుక అక్కడ సిద్ధి వినాయక టెంపుల్కి స్వామివారికి తొండము వక్రంగా అంటే చుట్టుకొని ఉంటుంది. అటువంటి దాన్ని వక్రతుండ అని అంటారు ఆయన్ని. ఈ గణపతి ఆరాధన చేస్తే కనుక శీఘ్రంగా మనకు వాక్కు సంపద కలుగుతుంది అని. అంటే ఎవరికైనా ఏదైనా శాస్త్రం చదువుకుంటున్నారు, శీఘ్రంగా దాని అవపోసన పట్టుకోవాలనుకున్నా, ఇక మంత్రసిద్ధి పొందాలనుకుంటున్నారు, శీఘ్రంగా అది మనకి రావాలనుకున్నా, తర్వాత ఏదైనా కార్యక్రమాన్ని మనం వెళ్తున్నారు, ఎప్పటి నుంచో చిరకాలంగా మనకు అప్పు కానీ ఏదైనా ఒక డబ్బులు కానీ రావాల్సి ఉంది, అది తొందరగా మనకి రావాలనుకున్నప్పుడు ఇటువంటివన్నీ కూడా మనం శీఘ్రంగా ఫలితాలు రావాలి అని అంటే ఈ యొక్క వక్రతుండ మహాగణపతి ఆరాధన చేయాలి. ఈ వక్రతుండ మహాగణపతి ఆరాధనా క్రమం ఏంటి అంటే, ఎవరైనా కూడా ఉదయం నిద్ర లేచి మేల్కొని స్వామివారికి సాయంత్రం చాలా విశేషంగా చెప్పబడింది. ఉదయం పూట మనకు అవకాశం ఉంటే కనుక ఏదైనా ఎర్ర పూలు పెట్టి స్వామివారికి మామూలుగా అష్టోత్తరం చేసుకొని, మళ్ళీ సాయంత్రం సమయంలో స్నానాధికాలు చేసుకొని, మళ్ళీ స్వామివారికి ఎర్ర పూలు అంటే మందారం కానీ మనకు దొరికేటువంటి ఎరుపు రంగు పూలు ఏవైతే అవి పెట్టచ్చు. అవి పెట్టి ఆ స్వామివారికి ఇంకోటి, ఈ ప్రసాదానికి వచ్చేటప్పటికి కొద్ది సంశయాలు చాలా వచ్చినాయి, ఇదివరకు కూడా నన్ను అడిగారు కూడా. అయితే ఇక్కడ ప్రసాదాల్లో ఏంటంటే, మరి ఇది పూర్తిగా ఉపవాసం ఉండాలా, లేదు దేవుడు పెట్టినటువంటి నైవేద్యం అని. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అసలు మనకు ఏదైనా ఉపవాస దీక్ష అనేది పూర్తిగా 3 రకాల ఉపవాస దీక్ష ఉంది. ఒకటి ఏంటంటే ఒక పూట భోజనం చేయటం, ఒక దీక్షగా చెప్పబడింది. ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే కనుక ఒక పూట భోజనం చేయడం, ఇంకో పూట టిఫిన్ చేయటం, అల్పాహారం తీసుకోవటం, అదొక రకమైనటువంటిది. ఇంకొక కటికంగా ఉండేటువంటిది ఏంటంటే, ఇంకా రాత్రి వరకు ఏమీ తీసుకోకుండా చేసేటువంటి దాన్ని నక్తము అంటారు. యాక్చువల్గా ఉపవాసానికి నక్తానికి అంత తేడా ఉంది. ఇది శ్రీ విద్యాపాసకుల విషయం ఏంటంటే, వాళ్ళకి నక్తం చేసే విధానాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రాత్రిపూట అమ్మవారు ఆరాధన చేస్తాం కాబట్టి. ఈ నక్తం అనేటువంటిది అంటే ఏమీ తీసుకోకుండా చేయాల్సింది. ఇక్కడ ఏంటంటే ఉపవాస అంటే కొంతవరకు ఆశించి, అంటే కొంత ఆహారం తీసుకొని చేయాల్సినటువంటిది. అంటే అల్పాహారం తీసుకోవచ్చు అని చెప్పబడింది ఇక్కడ. ఇంకోటి, రాత్రి సమయంలో తీసుకోవాలంటే మధ్యాహ్న సమయంలో తీసుకోవాలా, మరి అల్పాహారము అనేదంటే మనకు కార్యం చాలా నిర్విఘ్నంగా కొనసాగాలి, తొందరగా కావాలి అనుకుంటే కనుక రాత్రి వేళనే తీసుకోవాలి. మధ్యాహ్నం వేళ పూజ అయిన తర్వాత మధ్యాహ్నం వేళ ఏది తీసుకోవద్దు. అలా రాత్రి సమయంలో
ఈ యొక్క మంత మనం ఏదైతే ఎర్రపూలు గరిక, ప్రధానంగా గరిక ఉండాలి. తర్వాత బెల్లం ముక్క, ప్రధానంగా ఇష్టమైనటువంటిది బెల్లం ముక్క. బెల్లం కానీ నువ్వులు కానీ కలిపేసినటువంటి ఉండ కానీ మళ్ళీ అటుకులు ఇవన్నీ కూడా కలిపినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అది మనం భుజించవచ్చు. స్వామివారు కూడా నైవేద్యంగా అది పెట్టచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే రవ్వని ఉడికిచ్చి చేసేటు ప్రసాదంగా ఉండ్రాలు అంటారు వాటిని, అటువంటి ప్రసాదంగా. అందులో ఇంకో విశేషం ఏంటంటే ఆ రోజు కర్వ చతుర్థి అని అంటారు నార్త్ ఇండియన్స్, మనకు ఉత్తర భారతదేశంలో. అంటే వాళ్ళు పతిదేవుని ప్రత్యక్షంగా చంద్రుడితో సమానంగా చూస్తారు. అదే రోజున జరుగుతుంది, అది కూడా 10వ తారీఖే. అంటే అక్కడ విషయం ఏంటంటే ఈ ఉండ్రాళ్ళతో చేసినటువంటి పదార్థాన్ని ప్రత్యేకంగా వాళ్ళు కూడా పెడతారు గణపతికి ఆ రోజున. కాబట్టి అటువంటి పదార్థాన్ని పెట్టి, అంటే రవ్వ పెసరపప్పు వేసి దాన్ని కొద్దిగా ఉడికించి దానిలో కొద్దిగా మనం జీలకర్ర అనేది కూడా పెట్టి అది నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెడితే కనుక శీఘ్రగతిన మనకుండే కోరికలు నెరవేరుతాయని చెప్పబడింది. ఈ ఇంకోటి శుక్రవారం రావటం వల్ల అవకాశం ఉంటే హోమం చేస్తే చాలా విశేషం ఫలితం ఉంటుంది. లక్ష్మీ గణపతి హోమం. ఎందుకంటే ఆ రోజు మనకు శుక్రవారం చాలా తక్కువ రావటం, ఈ శుక్రవారంగా మనకు వస్తే కనుక అటువంటి విశేషంగా ఆరాధన చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నక్షత్ర రీత్యా కూడా మన కృత్తికా నక్షత్రం ఉంది ఆ రోజున. కృత్తికా నక్షత్రం అంటే సూర్యుడు యొక్క నక్షత్రం. మీకు ఇందాక చెప్పిన శ్లోకం ఏదైతే ఉందో, వక్రతున్న మహాకాయ కోటి సూర్య సమప్రభ, అంటే సూర్యుడి యొక్క కాంతి ఎట్లయితే మనకి ధనము కలుగుతుందో శ్రీ సూక్తంలో కూడా ఉంది ఈ విషయం. మనకు సూర్యుడు బంగారంతో సమానం అన్నారు లక్ష్మీదేవి కాంతి. అలా లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుందని ఈ శ్రీ సూక్తంలో కూడా చెప్పబడింది. కావున ఆ రోజున ఎవరైతే లక్ష్మీ గణపతి హోమం కానీ, గణపతి విశేషంగా ఆరాధనా క్రమంలో కానీ చతురావృత్తి తర్పణం ఉందమ్మ, ఇది ఎవరికి చాలా వరకు తెలియదు. ఏం తర్పణం అండి? చతురావృత్తి తర్పణం 444 తర్పణాలు ఉంటాయి. ఇది గనక ప్రతినిత్యము ప్రతి నెల చేస్తే గనక శీఘ్రగతిన ధనం అనేది కలుగుతుంది. ఎవరికి తర్పణాలు వదలటం తర్పణం అది బ్రాహ్మణులు మూలమంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు చేసుకోవాల్సింది. ఎందుకంటే అలా తర్పణం చేసేటువంటి వారు ఎవరైనా బ్రాహ్మణ నిమిత్తం కూడా చేసుకోవచ్చు. కూర్చోబెట్టుకొని ఇంటికి ఆ యంత్రం అది ఉంటుంది, అటువంటి బ్రాహ్మణులు, యంత్రం ఉండేటువంటి బ్రాహ్మణులు చేస్తే చాలా మంచిది. ఇంకా అయితే మీరు కొనుక్కుంటారు కానీ మళ్ళీ దాని ఆరాధన క్రమం ప్రతినిత్యం చెయ్యాలి. అలా కాకుండా ఎవరైనా బ్రాహ్మణుడు తెచ్చుకొని తాను ఆరాధన చేసి అలా మీకు చతురావృత్తి తర్పణం చేసినప్పుడు శీఘ్రంగా ధనలాప్తి కలుగుతుంది. తర్వాత ఈ గణపతికి శీఘ్రంగా ఫలితాలు రావాలంటే గరిక మాత్రం పెట్టాలి, ఏవి పెట్టినా పెట్టకపోయినా గరికతో ఆరాధన. ఇంకోటి ఆ వ్రతం చేసినటువంటి నియమం ఏంటంటే చాలా విషయాలు ఈ మధ్యకాలంలో తెలిసిన ఏంటంటే కథలుగా చెప్తున్నారు. ఏంటంటే ఒక కథ ఉందా, 5 కథలు ఉన్నాయి దీనికి కూడా వ్రత కథలు అని. అంటే ప్రాచీన కాలంలో 5 కథలు ప్రత్యేకంగా ఉండేవి. ఎందుకంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 సాధించడానికి మనిషికి నమ్మకం కలగాలని చెప్పి కథలు విపరీతంగా పెట్టారు. అంటే అప్పుడు మనిషి నమ్ముతాడు, ఈ కాలంలో అలా జరిగింది కాబట్టి ఈ కథ చదువుకున్న ఉద్దేశం ఏంటంటే ప్రతిదానికి వ్రతానికి ఒక కథ ఎందుకు ఉంటుంది అని అంటే ఈ కథలో ఉన్న అంతర్భాగం ఏంటంటే దానిలో ఉన్న నీతిని మనం తెలుసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు కథలు చేసేసుకుంటున్నామండి, ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు, కథ చేసేసామంటారు. వీళ్ళు కథలో ఉన్న నియమం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకు ఆ కథలు పెట్టారు? మనిషి నమ్మకం కలిగించటానికి. భగవంతుడు ఆ లీలలు ఆ సమయంలో జరిగినాయి, ఇది నమ్మకంగా చేస్తే మీకు నమ్మకంగా ఫలితం ఉంటుంది అని చెప్పి. అంతే తప్ప ఏదో కథలు చెప్పారంటే ఒక కథే ఉంది అన్నారు, ఒక 5 కథలు ఉన్నాయన్నారు. దీనికి కూడా మన సత్యనారాయణ వ్రతం లాగానే సంకష్ట వ్రతానికి కూడా ఎవరి శక్త్యానుసారం వాళ్ళవి 5 కథలు చదువుకోవచ్చు, 3 కథలు ఉండొచ్చు, ఒక కథ ఉండొచ్చు, 3 కథలు కూడా ఉన్నాయి. అలా ఎవరి శక్త్యానుసారం ఆచరించే వాళ్ళకి ఈ విధానం అసలు సంకష్టార చతుర్థి అంటే ఒక వ్రతంతో సమానమే. అది ఈ విధంగా వ్రతం చేస్తేనే. ఎన్ని వారాలు చేయాలంటారు? ఇది 21 నెలలు చేయాలమ్మా. 21 నెలలు. ఒకసారి మీరు మొక్కుంటే గనక 21 నెలలు కంపల్సరీ చేయాల్సిందే. 21 నెలలు 2 సార్లు వస్తుందా? ఒక్కసారి సంకష్టార్చత ఒకటే. అయితే 2 ఏళ్ళు మీద పడుతుంది. దాదాపు 2 ఏళ్ళు, 1.5 ఏడు, ఒక 3 నెలలు తక్కువ, 2 ఏళ్ళు వరకు సుమారు ఉంటుంది. ఇక శక్త్యానుసారం ఎవరు ఎంతైనా చేయొచ్చు. 21 అయితే సంఖ్య. మరి ఇప్పుడు అంటే 21 చేయాలి, మధ్యలో ఏ నెలైనా ఆటంకం వస్తే అది మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా, ఎక్స్ట్రా ఒక మంత్ యాడ్ చేసుకుంటే సరిపోతుందా? ఆఖరణ ఎక్స్ట్రాగా అంటే మీరు మంత్ ఇప్పుడు నెలసరి ఉన్న వాళ్ళకి అయితే అది ప్రకృతి సిద్ధంగా వచ్చేవాడికి తప్పు లేదమ్మా. ప్రత్యేకంగా వీళ్ళు ఆపకూడదు, ఏదో ఆటంకం పెట్టేసుకొని మేము ఆపకూడదు. ప్రత్యేకంగా అట్లాంటి ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఒడిదుడుకులు ఉంటే కనుక దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఒకవేళ ఇలా 21 నెలలు చేయాలని మొక్కుకున్న వాళ్ళు మధ్యలో ఈ సంవత్సర సూతకం లాంటివి ఏమన్నా వస్తే అప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే ఎట్లా సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తే అయిపోతుంది, మధ్యలో ఆటంకం వచ్చిందంటే 1 సంవత్సరం పాటు చేయకూడదా? మళ్ళీ లేదు అని అంటే కొన్ని వాటికి మినహాయింపు ఉంటుంది అంటారు, అలా ఇది కంటిన్యూ చేయొచ్చా? అయితే ఇక్కడ మనము ఆ కార్యసిద్ధి కలిగిందనుకోండి, కనీసం ఉపవాసం అయితే చేయాలి. ఏ పూజ చేయకపోయినా పర్వాలేదు, ఆ రోజున ఏ పూజ కనీసం ఉపవాసం ఉండాలి. ఎందుకంటే దానిలో ఉన్న ధర్మాన్ని నువ్వు పాటించిన వాడవి, ధర్మం నిన్ను పాటిస్తే కనుక నిన్ను అది కాపాడుతుంది. ఇది మనం ఇక్కడ ఆచార వ్యవహారాలతో పాటు ధర్మాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఉంది కాబట్టి, ఇంకా అవతల సూతకమైన తర్వాత నువ్వు పూర్తిగా అది ఎలా చేయదలుచుకుంటే అలా తీసుకోవచ్చు, కానీ ధర్మం మాత్రం అక్కడ పాటించాల్సిందే. అంటే అక్కడ ధర్మం ఏంటి, నువ్వు ఉపవాసం అనుకొని మనసులో అనుకున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ ఉపవాసం పూర్తిగా చెయ్యి. కానీ దాని ఎక్కడ వరకు ఈ పూజాధికాలు ప్రత్యేకమైన పూజలు అటువంటివి చేయకుండా ఉండాలి కాబట్టి ఉపవాసం పాటించంతవరకే. భుజించడం కూడా నీ ఇష్టమే, ఇంకా అక్కడ ఇంకంటే భోజనం చేయొచ్చు, టిఫిన్ చేయొచ్చు, అది నీ అవకాశాన్ని బట్టి అల్పాహారం చేయొచ్చు, అంతే తప్ప ఇదే ప్రధానంగా చేయాలని ఎక్కడా లేదు. అల్పాహారమే చేయాలి, అది పూర్తిగా మీరు చేసి ఆ నియమబద్ధంగా ఉంటే కనుక అల్పాహారమే చేయాలి. ఇక్కడ కనీసం ధర్మంగా అది పాటించి ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తే కూడా ఇబ్బంది లేదు సూతకం ఉన్నవారు. ఓకే, పూజ చేసుకోకుండా ఇలా చేయొచ్చు, కానీ ఇది లెక్కలోకి రాదు. 21 వారాలకి ఇంక్లూడ్ అవ్వవు. ధర్మం ఆచరించడమే కాకపోతే మనం మొక్కున్నాం కాబట్టి ధర్మం అది, కనీసం ఆ ధర్మాన్ని పాటిస్తే దేవుడు ఆటోమేటిక్ ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు దానివల్ల. ఓకే, అంతే. ధన్యవాదాలండి. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.